హాయ్ ఫ్రెండ్స్, సోలార్ ఫెన్సింగ్ అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి ఇదే చూడండి. ఇది గ్రిప్లు ఫెన్సింగ్ ఇది 4 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది జింక్ వైరు కేజీ 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇట్లా కనీసం 9 అంగలకి ఒక గుంజ, ఒక నాటు వేస్తాం. ఇక్కడ గుంజ ఇట్లా. ఇదే పంట అంతా ఎన్నుదేస్తుంది. ఇప్పుడు ఎన్నుదీసే టైంలో పందులు మనం కాపాడుకోవాలి, పంట నాశనం చేస్తే. లేదంటే ఇవే తీగలు. ఈ చింత చెట్టు పెద్దదయింది కానీ ఒక కాయ కాయలేదు. చింత చెట్టు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చింతకాయ తినాలన్నా ఒక కాయ కొలేదు చెట్టుకి. అదే మా పొలం దగ్గర ట్రాన్స్ఫారం కూడా అదే, సింగిల్గా నాకు ఒక్కడికి మాత్రమే ట్రాన్స్ఫారం. 25K అది. ఇవి ఇంటిపుట్లు సోలార్. ఇక్కడ జామాయిల్ మొక్క వేసాను, పెద్దదయింది ఇది. ఇక్కడ తాడి చెట్లు, ఇంకా కాపుకు రాలేక తాడి చెట్లు. ఇంకొక నిలబడితే కానీ 30 days పెడితే కానీ తాటి ముంజలు తినొచ్చు కమ్మగా, చల్లంగా. ఎండాకాలం ప్రతి సంవత్సరం తాటికాయలు తింటాం మేము, మా ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడంతా పంట ఎన్నిదేస్తుంది. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. పందులు బెడద ఎక్కువ అవుద్ది. వాగు దగ్గర పందులు అక్కడ వాగులో ఉండి నైటు వచ్చేస్తాయి. ఒక్కోసారి సోలార్ ఫెన్సింగ్ కూడా దాటుకొని వచ్చేస్తాయి ఎగిరి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మోటార్ ఆడిస్తే 5 HP మోటరు. ఇక వాటర్ యాడ్ పడుతుంది పొలం. ఇక్కడ గేట్ వాల్, మొత్తం 3 గేట్ వాల్ ఉన్నాయి. 3 గేట్ వాళ్ళు. ఈ గేట్ వాళ్ళు ఎక్కువ వాటర్ వదిలాను. ఈ కై మొత్తం పారితే అప్పుడు గేట్ వాల్ ఆఫ్ చేస్తే పైకి వెళ్ళిపోతాయి వాటర్ మళ్ళీ పైకి. ఇదే సోలార్ బాక్సు. దానికి బ్యాటరీ, అది ట్రాక్టరు బ్యాటరీ పెట్టా. పెద్ద బ్యాటరీ పెట్టా, పవర్ సరిపోదని. చిన్న బ్యాటరీ, ఆటో బ్యాటరీ పవర్ సరిపోదని పెద్ద బ్యాటరీ పెట్టా. 100. ఏ సోలార్ ప్యానల్. లోపలికి వెళ్తా మోటార్ ఆఫ్ చేసా సోలారు. లేదంటే షాక్ కొట్టద్ది, జిల్లు మంటది మా చేతిలోకి. 15 నిమిషాలు తగ్గదా ఆ జిల్లు. ఇప్పుడు మళ్ళీ వేస్తుండా. వేసా. బ్యాటరీ పవర్ ఎంత ఉంది? నిలకడ లేనట్టుంది.
13 పాయింట్లు ఉన్నట్టుంది. ఇప్పుడు 12.8కి వచ్చింది. ఇంకా డౌన్ కాదు. బ్యాటరీ డౌన్ కాకుండా చూసుకోవాలంటే మనం ఎక్కడ ఎర్త్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడ గడ్డి కానీ ఏం పచ్చి తగలకుండా చూసుకోవాలి. ఏమైనా పిచ్చి మొక్కలు కానీ అలాంటివి ఏం తగలకుండా చూసుకోవాలి. అలాంటివి తగిలితే బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోద్ది. డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా అడవి పందులు లెక్క కూడా చేయవు. వాటికి పెద్ద షాక్ కొట్టదు. బ్యాటరీ అంత ఫుల్ పవర్ ఉంటే అంత షాక్ కొడితే అప్పుడు అవి కొద్దిగా దడుచుకుంటాయి. సరే హాయ్ ఫ్రెండ్స్, ఉంటా. వీడియో కొద్దిగా లెంత్ అయింది.